సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షిక ద్వారా శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 22వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా అభినందనలతో ఆహ్వానం పలుకుతూ లలిత పరాభట్టారిక యొక్క నామ వైభవాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం. దాన్నే ఈరోజు కొనసాగిస్తున్నాం. సుధాసాగర మధ్యస్థ కామాక్షి అనే నామాలకు అర్థాలు చెప్పుకున్నాం మనం. హృదయం అనేటువంటి సుధాసాగరంలో నుంచి మనలో ప్రేరణని కల్పిస్తూ మనల్ని ముందుకు నడిపించే అమ్మవారు. కామాక్షి అంటే అందమైనటువంటి కనులు కలిగినది అని అర్థం. అది చెప్పుకున్నాం నిన్న. అంతేకాకుండా కా అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి బీజ స్వరూపము కనుక సరస్వతీ దేవిని, మా అనేది విష్ణు సంబంధమైనటువంటి బీజాక్షరం కనుక లక్ష్మీదేవిని అంటే లక్ష్మీ సరస్వతులను తన కనులుగా కలిగినటువంటి తల్లి కామాక్షి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక కంటితో విద్యని, ఇంకో కంటితో సంపదని అనుగ్రహింపగల కరుణా తరంగితాక్షి అమ్మవారు. అంతేకాకుండా కాంచీపురా పీఠాధిపతి అమ్మవారు. ఆవిడ కాంచీ పీఠాధీశ్వరి. అందువల్ల కాశీకి విశాలాక్షి ఎలాగో పీఠాధీశ్వరో, మధురైలో మీనాక్షి దేవి ఏ రకంగా అక్కడ పీఠాధీశ్వరురాలో, కామాక్షి దేవి కాంచీపుర పీఠాధీశ్వరి. అది కూడా మనం ఈ నామాన్ని చెప్పుకున్నప్పుడు మనం స్పృశించాలి, వాటిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. స్మరణలోకి వస్తే అమ్మవారి సంపూర్ణమైనటువంటి తత్వాన్ని మనం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. కామదాయిని. కామము అంటే కోరిక, కామము అంటే కామేశ్వరుడు. కామేశ్వరుడు అనే పదం వచ్చిన ప్రతిసారి కూడా ఒకే అర్థం నేను చెప్తున్నాను. ఏమిటంటే తను ఒక్కడే కాకుండా తన వంటి సృష్టిని సృష్టించడానికి సంకల్పించినటువంటి పరమేశ్వరుడు. ఆ సంకల్పము పుట్టిన వెంటనే పరమేశ్వరుడు కామేశ్వరుడు అయ్యాడన్నమాట. కామదాయిని అంటే అమ్మవారు మన కోరికలని తీర్చేది అని ఒక అర్థము. అంతేకాకుండా అమ్మవారు కామ అనేది కామేశ్వరుని సూచిస్తుంది కాబట్టి ఆ కామేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనకి ప్రసాదింపజేసేటటువంటిది కూడా అమ్మవారు. మనం సినిమాకి వెళదాం అనుకున్నాం అనుకోండి, నాన్నగారు నడవడానికి భయం, సంకోచం, ఏమి తిడతారేమో అని భయం. అమ్మకి వెళ్ళి మనం అర్జీ పెట్టుకుంటాం. అమ్మ జాగ్రత్తగా వెళ్ళి అయ్యకి చెప్తుంది. పోనీలే అని ఆవిడ చెప్తే ఒప్పుకుంటారు. ఇదనమాట రికమెండేషన్ ప్రాసెస్ త్రూ ప్రాపర్ ఛానల్. ఇలాగే పరమేశ్వరుని యొక్క ప్రాపు మనం సంపాదించాలంటే అమ్మవారిని పట్టుకోవడం అంతకన్నా సులభమైన మార్గం మరొకటి లేదు. శివుని గురించి, సాక్షాత్ శివుని గురించి డైరెక్ట్ గా మనం తపస్సు చేసాం అనుకోండి, తపస్సు చాలా కాలం కొనసాగవచ్చు. కానీ అమ్మ పాదాలు పట్టుకుని అమ్మ స్వామివారి తాలూకు అనుగ్రహం నాకు కలిగేటట్టు చెయ్యంటే అమ్మ వెంటనే రికమెండేషన్ చేస్తుంది. ఇదే మనకి రామదాసు కూడా అదే అంటాడు. సీతాదేవికి చెప్పుకుంటాడు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని. రామదాస్ కీర్తనలు మనకు అందరికీ తెలుసు. ఎందుకు? రాముణ్ణి ప్రార్థించినంతకాలం ప్రార్థించాడు పాపం, కానీ ఆయన కరగలేదు, ఆయన ప్రత్యక్షం కాలేదు. మరి ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? అమ్మనే పట్టుకోవాలి. అంచేత అమ్మ కరుణాతరంగితాక్షి, కరుణా సముద్రము ఆవిడ హృదయం కనుక అమ్మను పట్టుకొని నన్ను రక్షించమని చెప్పు తల్లి,
మరి ఇంకెవరు లేరు ఇంకా దిక్కు, కాబట్టి ఆయనే దిక్కు. కాబట్టి అటువంటి స్వామిని నా మీద కరుణ చూపించమని అమ్మని ప్రార్థించడంలో లౌక్యం ఉందన్నమాట. ఇక్కడ లౌక్యం ఏమిటి? మన పని వెంటనే చేసుకోవడానికి మనం మార్గం ఎంచుకున్నాం అనమాట, సులభమైన మార్గం. ఇది కామదాయిని అంటే అర్థం. పరమేశ్వరుని యొక్క ప్రాపు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనకి అనుగ్రహించేది కామదాయిని అనేటువంటి ఈ 5 అక్షరాల యొక్క నామం. తర్వాత దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇది 16 అక్షరాలకు ఒకటే నామం, 16 అక్షరాల నామం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. మరి నమస్కరించేటప్పుడు ఏం చెప్పాలి? దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః అని నమస్కరించాలి. ఇప్పుడు అర్థం ఏమిటి అంటే దేవ ప్లస్ ఋషి ప్లస్ గణ ప్లస్ సంఘాత. దేవ అంటే దేవతల చేత, ఋషి అంటే ఋషుల చేత, గణ అంటే ఆదిత్యాది మరుద్గణముల చేత, సంఘాత అంటే ఈ అన్ని సముదాయములు, సంఘాతము అంటే సముదాయము, ఈ అన్ని గణముల యొక్క సమూహము చేత స్తూయమాన అంటే స్తుతింపబడుతున్నటువంటి ఆత్మ వైభవ, ఆవిడ యొక్క స్వయం వైభవము వీరందరి చేత కూడా స్తుతింపబడుచున్నది. అలా స్తుతింపబడుతున్నటువంటి వైభవము కలిగినటువంటి తల్లి అంటే దేవతలు, ఋషులు, మునులు, ఆదిత్యాది గణములు, మొత్తం వీరందరూ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. అటువంటి స్తోత్రములు వారి నుంచి పొందేటటువంటి వైభవము కలిగినటువంటి తల్లి దేవర్షి గణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ అంటే అర్థం. ఆత్మవైభవం అంటే ఆవిడ తాలూకా వైభవమే. ఆవిడే గొప్పతనాన్ని ఆవిడకి చెప్పడం. నా గురించి నాకు చెప్పారనుకోండి, మీరు ఎలా ఉంటుంది? ఎంత చెప్పినా తక్కువే కదా, మీకేం తెలుసురా నా గురించి అని నేను అనేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాలో ఎన్ని లక్షణాలు ఉన్నాయనేది, మనలో ఉన్న లక్షణాలు ఎదుటివాడికి పూర్తిగా తెలియదు కదా, 70% తెలియదు. మహా అయితే 70-80% వరకు చెప్పవచ్చు. బాగా పరిచయం అనేది ఉంటే, సాంగత్యం అనేది ఎక్కువ ఉంటే. 100% చెప్పలేంగా. అలా చెప్పలేరు కనుకనే అమ్మవారు తన వైభవాన్ని తన నుంచే ఉద్భవించినటువంటి వసిన్యాది వాగ్దేవతలకి వివరించమని చెప్పిందనమాట. చూసారా ఔచిత్యం? అమ్మ వైభవాన్ని ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి. పైవాడు చెప్తే పూర్తిగా చెప్పలేడు, కన్ఫర్మ్ గా చెప్పలేడు. కాబట్టి అమ్మ తన యొక్క వైభవాన్ని తన నుంచి ఉద్భవించినటువంటి వసిన్యాది వాగ్దేవతల చేత చెప్పించింది అనమాట. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుహు అండంలో అర్థం అది. చెప్పబడినవి, వివరింపబడినవి. ఎవరి చేత వివరింపబడినవి? వసిన్యాది వాగ్దేవతల చేత. ఎవరు వివరింప చేశారు? శ్రీమాత, శ్రీ మహారాజ్ని. ఆవిడే చెప్పింది. తన వైభవాన్ని మన అందరికీ తెలియడం కోసం తన యొక్క విరాట్ రూపాన్ని వర్ణించడానికి ఆవిడే సంకల్పించి, ఆవిడే కారణాన్ని సృష్టించి, ఆవిడే కార్యక్రమాన్ని నడిపించి మనందరికీ తన యొక్క రూపాన్ని విసిదం చేసి, నేను ఇలా ఉంటాను రా అమ్మని అని చెప్పిందనమాట. ఎంత కరుణ! అందుకే కరుణాతరంగితాక్షి ఆవిడ. సో ఇక్కడ మనం దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అంటే ఆమె యొక్క ఆత్మవైభవాన్ని, ఆమె యొక్క నిజ వైభవాన్ని వీళ్ళందరూ స్తుతిస్తూ ఉంటే అమ్మ వింటోందన్నమాట, వింటూ ఆనందిస్తుంది. ఓహో, నా గురించి వీళ్ళకి ఇంత తెలుసు అన్నమాట, ఇంతే తెలుసు అన్నమాట. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి తన గురించి ఎంత తెలుసు అంటే వాళ్ళు ఎంతవరకు తనని అర్థం చేసుకున్నారు అనే విషయం కూడా అమ్మ అంచనా వేస్తుంది కదా. మరి మనం చేసినటువంటి స్తోత్రాన్ని బట్టి మనకి అమ్మ గురించి ఎంత తెలుసో ఆవిడ అంచనా వేస్తుంది. అదన్నమాట అమ్మ తాలూకా ప్రత్యేకత. ఈ నామంలో ఈ అర్థాన్ని మనం ఊహించుకుంటే ఎంత మధురంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏమిటి అంటే
దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అనడంలో మరొక సంకేతితార్థం ఉంది. ఏమిటవి? మన యొక్క వాక్కులనేవి, వాక్కులకి కారణం ఏమిటి? శబ్దములు. శబ్దములకి సంకేతములు ఏమిటి? అక్షరములు. సో శబ్దములకి సంకేతములైనటువంటి అక్షరములు సరైన అర్థంతో ఒక పదముగా, ఒక సమూహముగా ఏర్పడితే పదం అవుతోంది. అది వాక్కు అంటున్నాం మనం. అర్థవంతమైన మాట, అర్థవంతమైన పదములు, అక్షరములు కలిస్తే, సరి అయినటువంటి అక్షర సముదాయం కలిస్తేనే అర్థవంతమైనటువంటి మాట వస్తుంది. శబ్దం వేరు, అర్థం వేరు కదా. కాబట్టి ఇక్కడ అటువంటి అర్థవంతమైనటువంటి పదములు మన నుంచి ఉచ్చరింపబడడానికి కారణమైనవేవి అంటే అక్షరములు కదా. అచ్చులు 16, హల్లులు 34, మొత్తం 50 అక్షరాలు. ఇవి పంచాశత్ వర్ణములు అని మనం చెప్పుకుంటాం కదా. ఈ పంచాశత్ వర్ణములు, వాటిలో అవి కలిసి మరికొన్ని వర్ణములు ఏర్పడుతున్నాయి. విశేషం ఏమిటండి అంటే ఈ అచ్చులు 16 కూడా దేవగణాలని, హల్లులు 34 కూడా ఋషిగణాలని సూచిస్తున్నాయన్నమాట. ఇక్కడ సంఘాతము అని ఉంది కదా. ఆ సంఘాతం ఏమిటి అంటే అకారం నుంచి లాస్ట్ లో ఉన్నటువంటి క్షకారము అనేది ఈ మొత్తం సముదాయాన్ని సూచిస్తుంది. అది సంఘాతాక్షరం అన్నమాట. అంటే 16 హల్లులు దేవగణాలు, 16 అచ్చులు, క్షమించాలి, 16 అచ్చులు దేవగణాలు, 34 హల్లులు ఋషిగణాలు, ప్లస్ క్షకారం అనేటటువంటి సంఘాతాక్షరం. ఇవన్నీ కలుపుకొని అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ అక్షరాలే కదండి వాక్కుగా మారి అమ్మవారి యొక్క వైభవాన్ని, ప్రభావాన్ని మనకి తెలియజేస్తున్నాయి. ఇది దీనికి సంకేతార్థం అన్నమాట. ఇక్కడ ఇందులో మరో మాట కూడా మనం చెప్పుకోవాలి. అమ్మవారికి ఇంకో నామం ఉంది, అకారాది క్షకారాంత అని మనం చెప్పుకుంటాం. అకారము నుంచి ప్రారంభించి క్షకారము వరకు ఉన్నటువంటి వాగ్రూపమైనటువంటి సంపద అంతా కూడా, వాగ్రూపమైనటువంటి ప్రతి మాట కూడా అమ్మవారికి స్తోత్రమే. నా వాక్కులే నీ స్తోత్రములుగాను, నా నడకలే నీ పరిభ్రమణముగాను అనుగ్రహించు తల్లి అని దండం పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు చూసారా. దానికి ఇదే అర్థము. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటలోని అపశబ్దాలు దొరలకుండా శుద్ధత్వం అనేది మనం సాధించినప్పుడు తప్పనిసరిగా అమ్మవారు మన వాక్కుల రూపంలో ప్రస్ఫుటమై మనకి శాంతే కాకుండా ఇతరుల మనసులకు కూడా ఆహ్లాదాన్ని, శాంతిని కలిగిస్తుందన్నమాట. ఇది దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అనే మాటకి, అనే నామానికి అర్థం అన్నమాట. ఇవి మొత్తం 50 అక్షరాలు, మన తాలూకా వర్ణమాలలో ఉన్నటువంటి 50 అక్షరాలు ఈ రకంగా ఈ నామంతో సూచించబడతాయి. తర్వాత భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుని యొక్క వధ ప్లస్ ఉద్యుక్త, భండాసురుణ్ణి సంహరించడానికి ఉద్యుక్త అంటే సిద్ధమవుతున్నటువంటి శక్తి సేనా సమన్విత. శక్తి సైన్యము అంటే స్త్రీ సైన్యము తో సం ప్లస్ అన్విత. సం అంటే చక్కగా, అన్విత అంటే కూడి ఉన్నటువంటిది. అంటే భండాసురుణ్ణి సంహరించడానికి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి స్త్రీ శక్తి సైన్యము కలిగినటువంటి అమ్మవారు అన్నమాట. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, ఇదన్నమాట దీనికి అర్థం. ఇది ఇలా మనకి ఇందులో చెప్పుకుంటే భండాసురుడు ఎవరు? మనలో ఉన్న అహంకారం. మహిషాసురుడు భండాసురుడు, మదానికి మహిషాసురుడు రూపమైతే అహంకారానికి భండాసురుడు రూపము. ఇంతకీ అసురులు ఏమిటండి అంటే మనలో ఉన్నటువంటి మదము, అహంకారము, ఇవే అసురీ లక్షణాలు, అవే రాక్షసులు. దేవగణాలు ఏమిటి? మనలో ఉన్నటువంటి జ్ఞానము.
మనలో ఉన్నటువంటి వివేచనా శక్తి, చిత్ చైతన్యం అంటారు దాన్నే. ఈ వివేచనా శక్తి తో ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి అహంకారము మదము వల్ల పుట్టినటువంటి ఆలోచన సముదాయం ఏదైతే ఉందో అది అసుర సముదాయము. ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది మన మనసులో. ఏదైనా ఒక పని మనం చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఆటోమేటికల్లీ ఇది తప్పు ఇది ఒప్పు అని మనలో వెంటనే సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా మన మంచి ఆలోచనలకి చెడు ఆలోచనలకి జరిగేటటువంటి మానసిక సంఘర్షణే దేవాసుర సంగ్రామము. అక్కడ ఆసురీ లక్షణాలు అంటే చెడు లక్షణాలు ఎక్కువైపోయి అహంకారము మదము మనలో ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే దేవతా గణాలని అంటే మంచి లక్షణాలని పునరుద్ధరించడానికి అంటే మంచి లక్షణాలని పునరుద్భవం చేసి పునరుద్ధరించి మళ్ళీ శక్తిని వాటికి అందించడానికి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అది మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకసారి. అందుకే ఇది మాలామంత్రము అని మనం చెప్పుకోవడంలో ఉద్దేశం అదే. మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక అనూచానమైనటువంటి సంబంధం ఉంటుంది, ఒక ఒక విధానం ఉంటుంది ఇందులో. కాబట్టి ఇది గొప్ప వర్ణన. అన్ని నామాల్లోకి లలితా సహస్రనామం అనేది ఎన్ని సహస్రనామాలున్నా ఇది ఉత్తమోత్తమైనది, ఉత్కృష్టమైనటువంటి వర్ణన అని మన వాళ్ళు చెప్తారు పెద్దలు, గురువులు. అందువల్ల అక్కడ అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఒక్కొక్కసారి ఈ శక్తులు పనిచేయకపోతే ఆ శక్తులకి మూల కారణమైనటువంటి అమ్మవారే బయటకు వచ్చి వాటిని నిరోధిస్తుంది. అంటే అర్థం ఏమిటి? మనకప్పుడు అమ్మవారి దయ మన మీద ఉంటే ఎవడో ఒకడు వచ్చి ఒరే ఇది నువ్వు చేస్తున్న తప్పురా అని ఓ లెంపకాయ కొడతాడు అనమాట. లేదా మన మనసుకి తగిలేటట్టు ఓ సూటి మాట ఒకటి విసురుతాడు, అదే అస్త్రం. ఆ అస్త్రంతో ఒక్కసారి మన ఆలోచన మొత్తం మారిపోతుంది. ఈ అనుభవం మనకందరికీ కూడా జీవితంలో ఉంటుంది. అయితే గమనించాలి ఏం జరుగుతున్నది మనకి. అలా గమనించినట్లయితే ఆ ఒక్క మాట మన ఆలోచన సరళిని మారుస్తుంది. అదే ఆ మూల ప్రకృతి అవ్యక్త, మూల ప్రకృతి అవ్యక్తముగా ఉన్నటువంటి శక్తి మన మీద ఉన్నటువంటి కరుణతో మనలో ఉన్నటువంటి ఆసురీ శక్తుల్ని దమింప చేయడానికి దేవశక్తులని, దైవిక శక్తులు అంటే జ్ఞానము ప్రజ్ఞానము వీటిని తిరిగి ప్రేరేపించి మన యొక్క అజ్ఞానాన్ని దమింపజేసుకునే శక్తిని మనకి ప్రసాదించడానికి అమ్మవారు ఈ రకంగా ఉద్భవిస్తుంది అనమాట. అలా ఉద్భవించేటటువంటి అమ్మవారి రూపమే భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అంతా ఒకటే నామం. భండాసుర వధకి సిద్ధమవుతున్నటువంటి శక్తి సైన్యాలతో కూడి ఉన్నటువంటిది, చక్కగా పరివేష్టింపబడి ఉన్నది అన్న అమ్మవారు అని చెప్పుకోవాలి. ఇదన్నమాట దీనికి, ఈ నామానికి మనకి అర్థం. అందువల్ల ఇది మొత్తం తీసుకున్నట్లయితే జ్ఞాన సంపర్క భావాలకు ప్రతీకమైనటువంటి శక్తి సేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపిణి అమ్మవారు అని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞాన చైతన్య చిద్రూపిణి, ఇవి మూడు. జ్ఞానము ఆవిడే, చైతన్య స్వరూపము ఆవిడే, చిద్రూపిణి మన చిత్తము రూపంలో మన యొక్క హృదయములో నివసించేటటువంటి అమ్మవారు ఆవిడే. జ్ఞాన చైతన్య చిద్రూపిణి ఆవిడే. కాబట్టి అమ్మవారిని ఈ నామంతో మనం ధ్యానిస్తే మనలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలు హరింపబడతాయి అని మనకి చెప్తారు. తర్వాత సంపత్కరి ఇక్కడ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత దగ్గర నుంచి భండాసుర వధ వర్ణించబడుతుంది. ఇదంతా కూడా బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడినటువంటి భండాసుర వధ ఘట్టం అన్నమాట. ఏ విధంగా అమ్మవారు తన సైన్యాలను సమకూర్చుకుంది, ఏ విధంగా అమ్మవారు భండాసురునితో యుద్ధం చేసింది, అమ్మవారి యొక్క సైన్యాలు, అమ్మవారి యొక్క సేనాధిపతులు, ఏ ఏ సైన్యాలు అమ్మవారి దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి వర్ణించబడుతుంది అనమాట. అంటే రూపవైభవం అయింది. ఇప్పుడు అమ్మవారి యొక్క క్రియావైభవం. ఆవిడ ఏం చేసింది అమ్మవారు? ఎందుకు ఆవిడ పుట్టిందే ఈ భండాసురుని వధించడం కోసం, అంతే కదా. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, అదే కదా మనం చెప్పుకున్నాం. దేవతల యొక్క కార్యమును
సఫలం చేయడం కోసం, వాళ్ళ కార్యాన్ని సాధించడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి తల్లి గనక ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మవారు దేవతల యొక్క కార్యాన్ని ఏ విధంగా సాధించి పెట్టింది, వారికి ఏ విధంగా విజయాన్ని చేకూర్చి పెట్టింది అనేది ఇక్కడ ఈ నామాల నుంచి మళ్ళీ చెప్పుకుంటాం. పూర్తిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ దేవత అనేది ఒక దేవత, అమ్మవారి నుంచి పుట్టినటువంటి ఒక శక్తి. ఆవిడ ఏం చేస్తుంది? సింధుర వ్రజము. వ్రజము అంటే సమూహము, సింధురము అంటే ఏనుగు. ఏనుగు అనే పదానికి హస్తి, సింధురము, గజము ఇవన్నీ పర్యాయ పదాలు. అందులో సింధుర వ్రజ సేవిత అంటే గజ సైన్యాన్ని నడిపించేటువంటి దేవత పేరు సంపత్కరి దేవత. ఆవిడ కూడా ఒక గజమును అధిష్ఠించి ఉంటుంది. ఆవిడ అధిష్ఠించినటువంటి ఏనుగు పేరు కోలాహలము. చూడండి, ఇక్కడ పేర్లకు కూడా సంకేతిత అర్థాలు ఉంటాయి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆర్భాటం ఉండాలి, కోలాహలం అనేది ఉండాలి, ఆ రకమైనటువంటి సంరంభం అనేది ఉండాలి. కాబట్టి ఈవిడ సంపత్కరీదేవి గజ సైన్యానికి అధ్యక్షురాలు. మరి చతురంగ బలాలు ఉండాలి కదా, రథ గజ తురగ పదాతి సైన్యాలు ఉండాలి కదా, వీటిని చతురంగ బలాలు అంటారు. కాబట్టి వీటన్నిటినీ కూడా అమ్మవారు సమకూర్చుకొని వెళుతోంది అనమాట. అందులో మనకి ఇప్పుడు చెప్పవలసినటువంటి విశేషం ఏమిటంటే గజ సైన్యాన్ని వర్ణిస్తున్నారు. ఆ గజ సైన్యానికి అధిపతి ఎవరు అంటే సంపత్కరీ దేవత. వివిధ రకాలైనటువంటి ఏనుగులు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా లొంగ తీసుకోవాలి, వాటికి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, ఈ విషయాల్లో ఈ సంపత్కరీ దేవత మహానిపుణురాలు అని చెప్తారు. అందువల్ల అటువంటి సంపత్కరీ దేవి ఈమె అమ్మవారికి సేవలో నియుక్తురాలై ఉంది, సిద్ధంగా ఉందన్నమాట. ఇది 8 అక్షరాలు భాగంగా రెండు భాగాలుగా దీన్ని విడగొట్టకూడదు. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత నో, 16 అక్షరాలు ఒకేసారి చదవాలి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అని చదవాలి. మరి ధ్యానం చేసేటప్పుడు సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అని మనం అనుకోవాలి నమస్కరించేటప్పుడు కదా. సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహించబడి ఉన్నటువంటి గజ సైన్యము కలిగినటువంటి అమ్మవారు అన్నమాట. అది మనం చెప్పుకోవాలి. కాబట్టి భండాసురుడంతటి శక్తివంతుడైనటువంటి విరోధిని, శత్రువుని ఎదుర్కోవాలి అంటే బలవత్తరమైనటువంటి సైన్యం కావాలి. మరి అందులో ఏనుగులు ఉండాలి, గుర్రాలు ఉండాలి, రథాలు ఉండాలి, పదాతి దళం ఉండాలి. వాటిని నడిపించటానికి అంతకన్నా చతురమైనటువంటి చాతుర్యం కలిగినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి దండనాథులు ఉండాలి. సైన్యాధిపతులు లేకుండా సైన్యం ఎలా నడుస్తుంది? కాబట్టి సైన్యాధిపతుల యొక్క వ్యూహ రచన మీదే యుద్ధంలో జయాపజయాలనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇదన్నమాట మనకి ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఇక్కడి నుంచి ఈ భండాసుర వధకి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఉంటాయి కాబట్టి ఇవి ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. దీనికి సంకేతార్థం ఏమిటి అంటే చిత్తానికి వృత్తులు ఉంటాయి. చిత్త వృత్తులు అంటే మన మనస్సుకి అనేక రకాలైనటువంటి లక్షణములు ఉంటాయి. సుఖ సంపత్తులతో కూడిన చిత్త వృత్తులనే సంపత్కరి అంటారు. సుఖము సంపత్కరము అయినటువంటి భావాలు, మనలో సుఖాన్ని కలిగించేటువంటి భావాలు, సంపత్తిని కలిగించి సంపదలను కలిగించే సంపత్కరమైనటువంటి అంటే శుభకరమైనటువంటి భావాలు మనలో ఉన్నాయి అంటే దానికి సంపత్కరి దేవత అనుగ్రహం మనకుంది అని అర్థం అన్నమాట. శబ్ద స్పర్శ రూప రస గంధాలనే తన్మాత్రల వలనే చిత్త ప్రవృత్తులని ఏర్పడతాయి. పంచ తన్మాత్రలు మనలో ఉన్నాయి కదా, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ శబ్ద స్పర్శ రూపరస గంధములనేటువంటి తన్మాత్రల వలన చిత్తవృత్తి అనేది ఏర్పడుతుంది. చిత్తవృత్తి అంటే మన మనస్సు యొక్క ప్రవృత్తి, ప్రవర్తన విధానం అనేది నిర్ధారించబడుతుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది ఈ పంచతన్మాత్రలు నిర్ణయిస్తాయి. వాటిని బట్టే మనం దేని వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నాం, ఏది సాధించడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఈ పంచ తన్మాత్రలే చిత్తవృత్తులు. ఆ చిత్తవృత్తులనే మనకి సంపత్కరీ దేవత నియంత్రణలో ఉంచుతుందన్నమాట. దీన్నే సింధుర వ్రజము అంటారు. ఈ చిత్తవృత్తులనే ఏనుగుల సముదాయం. ఏనుగుల సముదాయం అని ఎందుకు చెప్పారండి అంటే, మనకు ఒక కోరిక కలిగింది అనుకోండి, పలానా శబ్దం, స్పర్శ, రూప, రస, గంధములు, దీన్ని పట్టుకోవాలనేటువంటి కోరిక, ఇక్కడ ఈ వాసన బాగుంది పీల్చాలనేటువంటి ఆ కోరిక, రసము ఆస్వాదించాలనేటువంటి కోరిక, అనుభవించాలనేటువంటి కోరిక, ఇవన్నీ కూడా తీవ్రంగా ఉంటాయి. ఏవైనా వచ్చే మనకి అటువంటి ఆకాంక్ష కలిగినప్పుడు, మనసులో ఒక కోరిక కలిగింది అంటే దాన్ని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి కోరికని ఏనుగుతో పోలుస్తాం. ఏనుగుని నియంత్రించడం చాలా కష్టం కదా. ఏనుగుని నియంత్రించాలంటే ఏం కావాలి? అంకుశం కావాలి. కాబట్టి ఈ సంపత్కరీ దేవత అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఆవిర్భవించిందన్నమాట. ఇది కూడా ఒక విశేషార్థం దీనికి. కాబట్టి ఏనుగులాంటి అత్యంత బలవర్ధకమైనటువంటి, అత్యంత బలీయమైనటువంటి మన చిత్తవృత్తులని నివారించడానికి సంపత్కరీ దేవత లాంటి చిత్తవృత్తుల్ని మనకి ప్రసాదించమని అమ్మవారిని కోరుకోవాలి. సంపత్కరీ దేవి లాంటి అధినేత కావాలి, సైన్యాధిపతి కావాలి. ఆవిడ అనుగ్రహం లేకపోతే ఈ చిత్తవృత్తులు అనేటటువంటి సింధుర వ్రజము, ఏనుగుల సముదాయము ఇవి అయితే కదా, మరి అందుకు సముదాయం. వీటిని నియంత్రించాలంటే సంపత్కరీ దేవత యొక్క నియంత్రణ దాని మీద ఉండాలన్నమాట. ఇది మనకి సంకేతితార్థం. అంతేకాకుండా వీటిని అదుపులో ఉంచి ఆవిడ ఏం చేయిస్తుంది అంటే శాశ్వత జ్ఞాన సముపార్జనకి, తద్వారా ఆనందానికి మనకి ఆవిడ దోహదం చేస్తుందన్నమాట. జ్ఞానమే ఆనందం, అజ్ఞానమే దుఃఖం. తెలియకపోవడమే దుఃఖం అండి, మరింకేం లేదు. తెలిస్తే అంత ఆనందమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఒక్కటే వాక్యం, చిన్నదింత. బ్రహ్మమే సత్యము, ఈ జగత్తంతా మిథ్య. ఆ మిథ్య అనేది అంటే ఏమిటండి? మిథ్య అంటే ఏమి లేదని అర్థం. మరి ఏమీ లేకపోతే ఇంత కనిపిస్తున్నది మనకి, అదే మాయ. ఈ ఒక్క విషయాన్ని అవగాహన చేసుకోవడం చెప్పినంత సులువు కాదు. ఎందుకంటే మన చుట్టూ కూడా ఇప్పుడు ఈ చిత్తవృత్తులనే మన ఆవరించి ఉంటాయి. పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాబట్టి ఆ పంచభూతముల యొక్క భావనలు అనేవి మనకి ఉంటాయి. వాటి ప్రభావం అనేది మన చిత్తవృత్తుల రూపంలో, తన్మాత్రల రూపంలో మనలో ఉంటాయి. వాటిని నియంత్రించిన నాడు, వాటిని ఏకీకృతం చేయగలిగిన నాడు కుండలిని ద్వారా మనం శక్తి, మన తేజస్సు అనేది జ్ఞాన రూపంలో ప్రజ్వరిల్లుతుంది. తేజస్సు ఎప్పుడు పైకి వెళుతుంది, ఊర్ధ్వగతిలో ఉంటుంది అని చెప్తారు. కాబట్టి మంత్రపుష్పంలో మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మంత్రపుష్పంలో మనలో ఉన్నటువంటి అగ్ని ఊర్ధ్వ దిశలో ప్రయాణం చేస్తుందని చెప్తారు. ఏమిటది? జ్ఞానాగ్ని. జ్ఞానము ఎప్పుడూ కూడా మనని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరవేయడానికి మనకి దోహదం చేస్తుంది. ఉన్న స్థాయి నుంచి అధమ స్థాయికి దిగజారడానికి మనకి అజ్ఞానం దోహదం చేస్తుంది. కాబట్టి సంపత్కరి అనేటువంటి గుణం ఏదైతే మనలో, శక్తి గుణం ఏదైతే ఉందో, శక్తి, ఆ శక్తి ఈ తన్మాత్రల యొక్క చిత్తవృత్తులని, అంటే ఏనుగుల వంటి బలీయమైనటువంటి తన్మాత్రల యొక్క ప్రభావాన్ని మన మీద పడకుండా నియంత్రించి మనని ఊర్ధ్వగతిలో ప్రయాణించే ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను చేరుకునేటటువంటి చక్కని మార్గాన్ని మనకు సూచిస్తాయన్నమాట. ఇది సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అంటే అర్థం. అయితే ఇక్కడ ఎక్కడ తాను ఉండాలో అక్కడ తాను లేకుండా పోతే ఇక ఉన్నదంతా, మిగిలినదంతా ఏమిటి? ఏమీ లేకపోవడమే. దాన్ని ఏమంటారు? దారిద్ర్యము అంటారు. నెక్స్ట్, ఏ ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్లే మనం భావించవచ్చో ఆ ఒక్కటే పరబ్రహ్మం. ఈ నామంతో అమ్మవారిని ధ్యానిస్తే సంపదనిచ్చేటటువంటి సంపత్కరీ దేవి మనకి అనుగ్రహిస్తుంది. ఆ సంపత్కరీ దేవి అనుగ్రహం ఉంటే సర్వము మన యొక్క అధీనంలో ఉన్నట్లే.
సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః. శ్రీమాతే నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాతే నమః.